వెల్కమ్ టు ఈ వార్తా న్యూస్. సౌత్ ఇండియా స్థాయిలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణంలో ఫార్చ్యూన్ ఇంటర్నేషనల్ హోటల్లో శనివారం డాక్టరేట్ అవార్డ్స్ కార్యక్రమాలు నిర్వహించారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో సౌత్ ఇండియా స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సత్యసాయి జిల్లా గోరెంట్ల పట్టణానికి చెందిన ఈ వార్తా న్యూస్ ఛానల్ చైర్మన్, సీమవార్త పత్రికా ఎడిటర్ బీరే ఈశ్వరయ్యకు ఏషియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నిర్వాహకులు ముఖ్య అతిథుల చేతుల మీదుగా జర్నలిజంలో డాక్టరేట్ అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈశ్వర్, మిత్ర బృందం, ఆదర్శ రైత్ గంగాధర్ రెడ్డి, టెలిఫోన్ డిపార్ట్మెంట్ సుధాకర్ బాబు, జర్నలిస్ట్ ప్రదీప్ కుమార్, కొర్రు ఆంజనేయులు తదితరులు పాల్గొని సన్మానించారు. ನಮ್ಮ ಅಶೋಕ್ ಅವ್ರ ಕಡೆಯಿಂದ புகழோடு தோன்றுக அங்கலின் தோன்றலின் தோன்றாமை நன்றி. ಬೀರಾ ಈಶ್ವರತ್ನ ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿಯನ್ನು ನೀಡಿ ಗೌರವಿಸಲಾಗುತ್ತಿದೆ. ಸಮಾಜ ಸೇವೆಯನ್ನು ಗುರುತಿಸಿ ಇಂದು ಗೌರವ ಡಾಕ್ಟರೇಟ್ ಪದವಿಯನ್ನು ನೀಡಿ ಗೌರವಿಸಲಾಗುತ್ತಿದೆ. ಇವರಿಗೆ ಕಾತ್ಯಾಯಿನಿ ಟುಡೇ ಚೀಫ್ ಗೆಸ್ಟ್. సార్, జర్నలిజంలో ఎన్నో ఘట్టాలు దాటుకొని ఈరోజు డాక్టరేట్ అవార్డు రావడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? జర్నలిజం చేరేపటికి దాదాపుగా 18 సంవత్సరాలు అయింది. ఈ మధ్యకాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడు కూడా నేను పడ్డ కష్టానికి ఈరోజు ఫలితం దొరికిందంటే ఈరోజు నాకు వచ్చినటువంటి ఈ జర్నలిజంలో డాక్టరేట్ మరింత బాధ్యతలు పెంచింది. సమాజం కోసం మరింతగా నా వృత్తిగా విధి నిర్వహణ చేస్తానని, ముందు మరిన్ని ఇలాంటి పదవులు కానీ ఇంకోటి కానీ వచ్చేలాగా నా జర్నలిజంలో మెరుగైన రిపోర్టింగ్ చేస్తానని, సమాజానికి ఉపయోగపడే జర్నలిజంలో మరింత ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. గతంలో మీ పైన దాడులు సైతం జరిగాయి. ఈరోజు ఈ డాక్టరేట్ రావడంతో మీరు అవన్నీ మర్చిపోయారంటారా? ఇలా అంటే ఆ దాడులు నాలో ఉన్నటువంటి నిజాయితీ జర్నలిజం అనేది తట్టుకోలేక నాపైన దాడులు చేయడం జరిగింది. ఆ దాడులన్నీ ఈరోజు నాకు ఈ అవార్డు రావడానికి కారణము అలాంటి నిజాయితత్వమని నేను భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో అలాంటి దాడులు కానీ అలాంటి వ్యక్తులకు కానీ భయపడకుండా నిజాయితీ జర్నలిజాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాను.